విచారంగా తేలడంతో కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రశాంతత చోటు చేసుకుంది. నందకుమార్ అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై గిట్టని వారు కొందరు ఫేస్బుక్ ద్వారా తప్పుడు సమాచారం పాస్ చేశారని కేఎల్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసాచారి అందిస్తారు. రోడ్డుపై ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ప్రమాదంలో మృతి చెందితే దీన్ని కూడా రాజకీయం చేశారు. కేఎల్ యూనివర్సిటీలో అల్లర్లు సృష్టించారు. అయితే 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన మీద కేఎల్ యూనివర్సిటీలో ఏం జరిగింది తెలుసుకోవడం కోసం హెచ్ఎంటీవీ ఇక్కడికి వచ్చింది. ప్రత్యక్షంగా ఇక్కడ జరిగిన విషయాన్ని నిజ నిర్ధారణ చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలోకి వెళ్దాం, అలాగే అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి ఆ రోజు జరిగిన సంఘటనలో నిజాలు ఏంటో తేలుద్దాం. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న విద్యార్థులు కొంత ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఆ స్పాట్లో మీరు ఉన్నారు? అవును సార్, అప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు ఎమ్మటనే మేము అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నాలు ఉన్నాం. మేము చూసినంత వరకు అయితే అక్కడ అతనికి సంబంధించి అయితే అతని చెప్పులు అట్లా మామూలుగా పడిపోయి ఉన్నాయి రోడ్డు మీద. బాగా అతను స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉంటే మేము 108కి ఫోన్ చేసి అలా తీసుకెళ్ళడం జరిగింది. ఏమో మీరు చెప్పండి, మెయిన్గా ఈ ఫేస్బుక్లో వాటిలో రాంగ్ ఫేక్ ఫేస్బుక్ వాటిలో రాంగ్ రిప్రజెంటేటివ్ మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సైలెంట్గా జరగాల్సిన ఇష్యూ ఇంత దారుణంగా, ఇంత తీవ్రంగా రియాక్ట్ అవడానికి కారణం ఫేస్బుక్ కూడా. మాకు రోజుకి బోల్డ్ అని పోస్టింగ్స్ వస్తాయి ఫేస్బుక్లో. ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. అన్నోన్ పర్సన్స్ ఉంటారు, అడ్మిన్స్ ఉంటారు. ఎవరు ఏది పోస్ట్ చేసినా నమ్మే విధంగా ఉంటుంది ఆ పోస్టింగ్స్. ఆ రోజు ఇష్యూ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. ఆ పోస్ట్ చూడటం వల్ల అందరూ అదే జరిగింది, అదే జరిగి ఉండొచ్చు అని అనుకునే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి దానివల్ల ఎక్కువ ఇలా రెస్పాండ్ అయింది. ఇలా అందరూ రెస్పాండ్ అవడానికి కారణం మా ఫేస్బుక్ పోస్ట్. ఈ ప్రమాదం జరిగినప్పుడు నందకుమార్ని ఆసుపత్రిలో చేర్చిన ఫ్యాకల్టీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. సార్, యాక్చువల్లీ ఆ టైంలో అయితే నేను నా కలీగ్ బైక్లో వెళ్తున్నాము టువర్డ్స్ కొంచెంపల్లి బ్రిడ్జ్ వైపు. వెళ్తున్నప్పుడు సైడ్ రైట్ సైడ్ కార్నర్లో ఆల్రెడీ ఒక సర్వీస్ రోడ్ అనేది ఆల్రెడీ ఉందండి. అతను ఆల్రెడీ ఆ టైం అరౌండ్ 4:10, 4:15 ఆ టైం ప్రాంతంలో అతను కాలేజ్ వైపు వస్తున్నాడు. ఆ టైంలో అతను ఎందుకు వస్తున్నాడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మా స్టూడెంట్ అని కూడా తెలియదు నాకు. వస్తున్నాడు, ఈ సైడ్ నుంచి ఈ అరటికల్లో వేసుకెళ్తున్న ఒక 3-వీలర్ ట్రాలీ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా వస్తుంది. అతను చాలా స్పీడ్తో కొట్టడంతో కింద పడిపోవడంతో మేము ఇంకా అలా చూస్తున్నాం. ఇంకా మాతో పాటు ప్యారలల్గా కొంచెంపల్లి వైపు వెళ్తున్న ఆటో ఒకటి వచ్చి అతని స్టమక్ పైన ఎక్కి దిగడం జరిగింది. ఇమీడియట్ 108 8 మినిట్స్లో వచ్చింది. 108 రెస్పాండ్ అయ్యి మణిపాల్ హాస్పిటల్ జాయిన్ చేయించారు. వెంటనే నేను అతని హాస్టల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. పేరెంట్స్కి ఇంటిమేట్ చేశాక అతని హాస్టల్ ఇన్ఛార్జ్ని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను. మెయిన్గా అప్పుడు ఐడి కార్డు ఆయన స్టూడెంట్స్ మెడలోంచి బలవంతంగా తీసుకున్నారని చెప్పి కూడా ఒక అపవాదం వచ్చింది, మీ మీద వచ్చింది. మీరేమంటారు? ఆ రోజు కాలేజీలో 5:15 వరకు నేను డిఫరెంట్ అఫీషియల్ యాక్టివిటీస్తోనే కాలేజీలో ఉన్నానండి. 5:15కి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒకతనికి యాక్సిడెంట్ అయింది అని చెప్పి మాకు మెసేజ్ రావడంతో నేను వెంటనే హాస్పిటల్కి బయలుదేరాను. మా కొలీగ్స్ కూడా ఫోన్ చేసి హాస్పిటల్కి బయలుదేరాను. మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి 5:30, 6 సుమారుగా అయింది. అప్పటికే అతను చనిపోవడం జరిగింది. నా మీద వచ్చినటువంటి ఈ అపవాదు, నేను అతని మెడలో ఐడి కార్డు లాగేసుకున్నాను, అవతల పారేశారు అనేవన్నీ కేవలం రూమర్స్, పుకార్లు మాత్రమే. ప్రో వైస్ ఛాన్సలర్ గారిని అడిగి ఫైనల్గా ఆయన యూనివర్సిటీకి సంబంధించిన జరిగిన సంఘటన పెద్ద ఏమంటారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. కేఎల్ యూనివర్సిటీ దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్ పెద్ద కలకలం సృష్టించింది. అయితే దీని వెనక ఎవరున్నారంటారు? అసలు ఎలా జరిగింది ఇది? దీనికి ఎవరు బాధ్యులు? 4th ఫ్రైడే మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒక అతను రోడ్ యాక్సిడెంట్లో అన్ఫార్చునేట్గా చనిపోయారు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. వీఆర్ ఆల్ గాట్ సింపతీస్ ఫర్ హిమ్. We all condemn this issue. Going by the rumors spread by the self-interested, selfish students, selfish people outside, maybe most of them are outside. Now the situation is controlled by outsiders with selfish motives, and it is taking unexpected turns. And now we address all our students. We are for students. We are working for students. We are very sure that our students will understand this and come back to the normalcy in no time. Within no time, this will come back to the normalcy. ఇది పరిస్థితి. మెయిన్గా రోడ్డు ప్రమాదాన్ని ఇంత ఇదిగా చిత్రీకరించి కొంత అవుట్ సైడ్ అంటే బయట శక్తులు కూడా కొన్ని ఇందులో ప్రవేశించాయని చెప్పి కూడా యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ అజగర్తో శ్రీనివాసాచారి, హెచ్ఎం టీవీ, కేఎల్ యూనివర్సిటీ. సీమాంధ్ర న్యూస్లో మరిన్ని